హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కుంభరాశి వారికి 2024 డిసెంబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ నెలలో మీకు వచ్చేసి జన్మశని అనేది ఇంకా నివర్తి అవ్వలేదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది వర్క్ చేంజ్ చేద్దాము, జాబ్ చేంజ్ చేయాలి, బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయవచ్చా, ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా కొత్తగా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కానీ ఈ టైం అనేది దానికి అనుకూలంగా లేదన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. ఇక మీకు జన్మశని నివర్తి అవ్వలేదు. జన్మశని నివర్తి అయిన తర్వాత మీకు కొంతవరకు మంచి ఫలితం అనేది ఉంటుంది. మిగతా గ్రహాల యొక్క పొజిషన్స్ కూడా మీకు అంతగా ఫేవరబుల్గా లేదు. మీ యొక్క ద్వితీయంలో రాహు, మీ యొక్క వ్యయస్థానంలో శుక్రుడు, మీ యొక్క షష్టమంలో కుజుడు ఉన్నాడు. ఇది మీకు కొంతవరకు మంచిదే అయినప్పటికీ కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. సూర్యుడు మీకు లాభస్థానానికి గోచరిస్తున్నాడు. సో ఓవరాల్గా సూర్యుడు లాభస్థానంలో ఉండటం అయితే మంచిదే. సో మొత్తం మీద మనం అన్ని గ్రహాలు మనం పరిశీలించి చూసినప్పుడు మీరు వచ్చేసి నిదానంగా ఉండటం, స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఉండటం, దైవ దర్శనము, మీకు ఏ దేవత మీద నమ్మకం ఉందో ఆ దైవాన్ని దర్శించుకోవటం, కాసేపు ప్రశాంతంగా ఉండటం, సైలెన్స్గా ఉండటం, సైలెన్స్ అభ్యాసం చేయండి, మౌనంగా ఉండటం. సో మౌనంగా ఉండటాన్ని అభ్యాసం చేస్తూ టెంపుల్స్కి వెళ్ళండి. చాలా వరకు మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు రిసీవ్ చేసుకోండి. మీకు చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది. చాలా మందికి వచ్చేసి ఇప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంది. వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది, తల మీద భారంగా ఉన్నట్టుగా. మీ యొక్క ఫ్యామిలీలో వచ్చేసి ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ కానీ లేదా గొడవలు లాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అయితే మీ యొక్క జన్మజాతకం మీకు కొంతవరకు సపోర్ట్ చేసింది అంటే మంచి దశాభుక్తులు ఉన్నట్టయితే మీకు ఈ ఫలితం అనేది కొంతవరకు తగ్గుతుందన్నమాట. పెద్దగా భూకంపంలాగా మనకి సమస్య అనేది ఉండదు. సో మీరు ఎక్కువగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అయితే మీకు వచ్చేసి ఈ ప్రెషర్ అనేది ఉంటుంది. మానసికంగా మీకు ప్రశాంతత లేనట్టుగా మీరు ఫీల్ అవుతారు. సో ముఖ్యంగా వృత్తిలో మీకు ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉంటుంది. మీ యొక్క ఫ్యామిలీ విషయాల్లో అన్నిట్లో కూడా. స్టూడెంట్స్కి అయితే బాగుందండి. స్టూడెంట్స్కి వచ్చేసి దశమ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి స్టూడెంట్స్కి ఒక రకంగా పర్వాలేదు, బెటర్గా ఉందని చెప్పొచ్చు. సో ఇదన్నమాట. కొత్త విషయాలు, ఇన్వెస్ట్మెంట్ విషయాలు, బిజినెస్ ఏ విషయాల్లో కూడా మీరు అవాయిడ్ చేసుకోవడం మంచిదన్నమాట. వివాహ విషయం కూడా మీరు ప్లానింగ్ చేసుకోండి. సో అన్నిట్లో కూడా కొంచెం తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.